ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సంతోషంగా కాదండి, అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ నేలిది చాలా పవిత్రమైంది, దేవాలయం కన్నా ఎక్కువ పవిత్రమైంది. ఎందుకంటే ఇక్కడ ఎంతో అనుభవం గలవారు ఇక్కడ ఆశ్రమం పొందడానికి కానీ, లేదంటే చిన్నపిల్లలు కొంచెం వారికి సౌకర్యంగా అంటే వారిని అనాథులు అనలేక నేను అలా చెప్తాను, దయచేసి అర్థం చేసుకోండి. వాళ్ళందరికీ ఆశ్రయం ఇవ్వటం అంటే మనం బ్రతుకున్నప్పుడు చేద్దాం సేవ, చనిపోయిన వాళ్ళకి ఏదో చేద్దాం అనేది కాదు. సార్ దయచేసి అర్థం చేసుకోండి. బ్రతుకున్న వాళ్ళకి అవసరాలు తీరుతాం, ఆకలి తీరుతాం. ఎందుకంటే ఈ ప్రపంచంలో వాళ్ళు ఉండి నిరాశ్రయులుగా ఉండి, అయ్యో ఇంతమంది ఉన్నారే మనల్ని చూడలేకపోతున్నారే, కనీసం ఒక రోజు భోజనం పెట్టలేకపోతున్నారే అనేది కాకుండా, మనం సౌకర్యంగా ఎంత ఉన్నామో మనలో కొంతవరకైనా వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి వారిని కూడా మనతో పాటు మానవ నైజం కింద ఎదరికి తీసుకెళ్ళడం అనేది ఈ ఉద్దేశంతో ఈ ఆనంద నిలయం పేరులో ఎంత గొప్పగా ఉంది చూడండి. మానవత అనేది ఎంత గొప్పగా ఉందో, ఆనంద నిలయం అనేది ఆనంద నిలయం ఎంత అందంగా ఉందో, ఎంత గొప్పగా ఉందో చూడండి. దయచేసి ఇది మన ఉల్లబ్బాయి గారిది, జానకి రామరాజు గారిది, అదే ప్రకాష్ గారిది, లేదా నాగేశ్వరరావు కాకుండా అందరిది సమాన బాధ్యత. దయచేసి గమనించండి. ఏదో వచ్చాం ఫ్యాషన్గా ఏదో ఆయనకి ఏదో కనపడడం, ఆయన గురించి ఆహ్వానం ఇచ్చారని కాకుండా సమానమైన బాధ్యత. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఒకసారి ఆలోచించండి, మీ వంతు సహకారం చేయండి. ఇచ్చిన దాతలకి ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేసుకుంటున్నాను. ఎందుకంటే మీ సహకారంతోనే, ఆర్థిక బలంతో ఈయన ముందుకు వచ్చి, ఈయన విద్యా సంవత్సరం నుండి ఈయనకు కూడా కొన్ని సంవత్సరాల నుండి కొన్ని బాధ్యతలు నుండి అవన్నీ కాదని గురించి ఇక్కడ చేస్తున్నారంటే మనం అంత పూర్తి సహకారం ఇద్దాం అనేది నా ఆలోచన. మిగిలిన కార్యక్రమాలు రాజకీయ పార్టీలు ఉంటాయి, వేరే పార్టీలు ఉంటాయి, అది కాకుండా హార్ట్ఫుల్గా నా వంతు సహకారంగా ఈ ఆనంద నిలయానికి ఒక 25,000 రూపాయలు ఈ సభాముఖంగా ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదే రకంగా హార్ట్ఫుల్గా మీరు అందరూ ఇది వెళ్ళిన తర్వాత మర్చిపోకుండా చుట్టుపక్కల పరిసరాలకు కూడా అందరికీ కూడా తెలియపరిచి ఈ ఆనంద నిలయాన్ని దిగ్విజయంగా ఎదరికి తీసుకెళ్ళేటట్టు, అదే రకంగా ఇలా వృద్ధులు రాకుండా మీరు అవేర్నెస్ ఇచ్చి, పిల్లలకి అవేర్నెస్ ఇచ్చి, అదే తల్లిదండ్రుల్ని ముందు చూసిన తర్వాత ఏదైనా కార్యక్రమం ఏదైనాను తల్లిదండ్రులను ఇంట్లో సంస్కారం చేయలేము, మన దేశానికి సంస్కారం చేస్తాం, ముందు మన ఇళ్ళు మనం చూసుకున్న తర్వాత చేద్దాం అని చెప్పి ఆలోచన చేస్తారని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్.